రేయ్, మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఇంత అంబియన్స్తో కూడిన కాఫీ తాగడం అవసరమారా? రే ఇంపార్టెంట్ పర్సన్ని కలిసేటప్పుడు అవసరమేరా. కూర్చో. ఏడ్రా ఇంపార్టెంట్ పర్సన్? గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, ఐఎమ్ రాహుల్ కుమార్, యువర్ మేనేజర్. నాకు మేనేజర్ ఏంట్రా? నీ పేమెంట్స్, నీ స్కెడ్యూల్స్, మీటింగ్స్, షోస్ నేనే చూసుకుంటా. వారానికి ఒక షో ఉండడం ఎక్కువ, మళ్ళీ దానికి స్కెడ్యూల్లు, మీటింగ్లు, పేమెంట్లు ఒకటి. రే నిన్న నీ షో చూసిన తర్వాత వరల్డ్ కప్ కొట్టే సత్తా ఉన్నాడు గల్లీ క్రికెట్ ఆడుతున్నట్టుందిరా. సిద్ధు సిద్ధు ప్రపంచాన్ని చూసింది చాలు, ప్రపంచం ఇప్పుడు సిద్ధుని చూడాలి. అబ్బో, అందుకే నేను జాబ్ మానేసి నీ మీటింగ్స్, స్కెడ్యూల్స్, పేమెంట్స్ అన్ని నేనే చూసుకుంటా. నువ్వు ఎదుగు, నీతో పాటు నేను కూడా ఎదుగు. మీ అమ్మగారి సైడ్ కానీ మీ నాన్నగారి సైడ్ కానీ ఎనీ హెరిడిటరీ ఇష్యూస్ దట్ ఐ షుడ్ నో? నువ్వు అంటావా దాని గురించి? వరకైతే ఏం లేవండి. ఓ దట్స్ గుడ్. రేయ్ డు ఎనీ అడిక్షన్స్? రేయ్ శాలరీ అనగానే దిక్కులు చూస్తున్నా. మీ తాతగారి వయసు ఎంత చెప్పారు? 86. మీ నాన్నమ్మ? 76. ఓకే. మీరు రాజు అయితే ట్రైన్ దగ్గర ఎవరిని కాపాడతారు? అడుగు అది కూడా. వాట్స్ గోయింగ్ ఆన్? తాతయ్య వయసు, నాన్నమ్మ మనసు మళ్ళీ మొదలెట్టేసావా? సిద్ధు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే ఆల్రెడీ ఇంకొకరిని సెట్ చేసేసుకున్నావా? ప్రపంచంలో నువ్వు ఒక్కడివే మగాడు అనుకుంటున్నావా? అన్విత, హౌ కెన్ యూ డూ దిస్ టు మీ అన్విత? వై కాంట్ ఐ? నాకు కావాలి. అనిత, ఇతను ఎవరు? నీ ప్లేస్ లో ఉండాల్సిన బ్రో, జస్ట్ మిస్ అయ్యా అంతే. ఇదంతా లవ్ అనుకుంటున్నావేమో, అక్కడ అవన్నీ ఏం లేవు. ఇదో పెద్ద యాంటీ సోషల్ ఐడియా తెలుసా? సిద్ధు, నీతో జరిగిన పొరపాటు నేను మళ్ళీ చేయలేదు. మొత్తం విషయం ముందే చెప్పేశాను. చెప్పేసిందా? యా. ఓకే బ్రో, చెప్పు. నీకు ఇదంతా ఓకేనా? వన్ డే పని కదా బ్రో, మంది పోయేదేముంది? అవ్వా, పోయేదేముందేంటి బ్రో, నువ్వు పెళ్లి కాకుండా తండ్రి అవుతావు కదా, ఇంట్లో ఏం చెప్తావు? ఒకసారి ఆలోచించు. రేపు నువ్వు చేసుకోబోయే అమ్మాయికి నువ్వు ఆల్రెడీ తండ్రి అని చెప్పగలవా? ఇంట్లో తెలుసు, ఇన్ఫాక్ట్ నాకు గర్ల్ ఫ్రెండ్ కూడా తెలుసు. యాక్చువల్లీ నేను హెసిటేట్ చేస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ ఎంకరేజ్ చేసింది. చి 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 చి. ఏంటి, నీ నీ గర్ల్ ఫ్రెండ్ చేయమని చెప్పిందా? యా. వామ్మో, ఎటు పోతుందిరా సమాజం. చి 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 చి. అయినా ఎంకరేజ్ చేస్తే చేయడానికి ఇదేమైనా ఎంబీఏనా? సిగ్గుండాలి. డోంట్ క్రియేట్ అ సీన్ హియర్. ఆదిత్య, మనం ఇంకొకసారి కలిసి ఫార్మాలిటీస్ అన్ని మాట్లాడుకుని ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? ష్యూర్. అమ్మో, దీనికి ప్రొసీజర్ అని పేరు కూడా పెట్టేశారా? టేక్ ఇట్ ఈజీ బ్రో. ఏంటి బ్రో టేక్ ఇట్ ఈజీ? దీనికేం ఫార్మాలిటీస్ ఉంటాయరా? ముహూర్తాలు అవి చూసుకుంటారేమో. 3 షోలు బుక్ చేశారా? ఆ మొహమేంట్రా అలా పెట్టావు? రేపు సాటర్డే ఇంకో షో ఉంది, మర్చిపోయావా? నాకు మూడ్ లేదురా. ఇలా లోపల ఏడుస్తూ బయట నవ్వించడం నా వల్ల కాదు. మూడ్ లేదా? వావ్, నిన్ను నమ్ముకొని నీకు మేనేజర్గా అయ్యి నేను సంకనాకపోయేటట్టున్నారా? రేయ్, ఆర్ట్ అంటే అదేరా. కామెడీ ఈజ్ ఈక్వల్ టు ట్రాజడీ ప్లస్ టైం ట్రావెల్. డిప్రెషన్ ఈక్వల్ టు లైఫ్ మైనస్ అన్విత. ప్లీజ్ అండర్స్టాండ్. ఏంది అన్విత అన్విత అని వేరే అమ్మాయి లేదా ఇక? మూవ్ ఆన్. రే, అంత ఈజీగా ఎలా మూవ్ ఆన్ అయిపోతారా? అరే, నాకు నా ప్లేస్లో ఇంకొకరిని ఇమాజిన్ చేసుకుంటుంటే తట్టుకోలేకపోతున్నాను రా నేను. అరే ఆనెస్ట్గా చెప్పరా, నేను ఎలా ఉంటాను రా? వాడు ఎలా ఉంటాడు రా? వాడు వంకర పళ్ళు. ఇప్పుడు నువ్వు వాడిని తిట్టుకుంటున్నావు, కానీ నువ్వు నో అన్నందుకే కదా వాడిని పట్టుకుందామే. కరెక్టేరా, కానీ నాకు కళ్ళు మూసుకుంటే వాళ్ళిద్దరే కనబడుతున్నారా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తుంటారా? ఇలాంటి థాట్స్ వస్తున్నాయి. కాఫీ షాప్లో వాడు జోక్స్కి నవ్వేస్తుంది పెద్ద. నేనేలేదారా జోక్స్? నాకైతే వాడిని చూస్తే ఒక జెలసీతో మిక్స్ అయిన ఈర్ష్యతో కూడిన బ్లడ్ ప్రెషర్ వస్తుందిరా. అయితే అన్విత అన్నది ఒప్పేసుకో. ఏంటి? ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్. సేయింగ్ అది కాదు కదరా, మ్యాన్స్ హార్ట్. అరే, ద వే టు అ ఉమెన్స్ హార్ట్ ఈజ్ త్రూ హర్ స్టమక్. మేక్ లవ్ టు క్రియేట్ లవ్. రేయ్, ఆ అమ్మాయి నీతో ప్రేమలో పడాలి అంటే నీకున్న ఆప్షన్ అది ఒక్కటేరా. అరే, ఇప్పుడు నేను ఒప్పుకున్నా కూడా అమ్మాయి ఒప్పుకోదు కదా. అడుక్కది నువ్వు. అరే, రిక్వెస్ట్ చేయరా, కాళ్ళ మీద పడు, బతిమిలాడు, ఒప్పుకునేంత వరకు. నేనెందుకు బతిమిలాడాలరా? ఆ అమ్మాయిని నేను వెళ్ళి ఇంపాసిబుల్.
నో 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 నెవర్. సారీ అన్విత, ఐఎమ్ వెరీ సారీ. ప్లీజ్. ఆ బొమ్మ చూడు నీలానే ఉంది. జస్ట్ మైక్ పెడితే చాలు. చూసుకో. అంటే మీ ఇంటర్వ్యూస్, బ్యాక్గ్రౌండ్ చెక్స్ అన్నీ ఫస్ట్ క్లియర్ చేసింది నేనేగా. ఏదో కొంచెం జాయినింగ్ డేట్ లేట్ అయింది అనుకుందాం, కానీ మీ జాబ్లో ఉన్న క్వాలిఫికేషన్స్ అన్నీ నాకు ఉన్నాయిగా, సో నేనే. ఏ ఇప్పుడు ఇది చీప్గా అనిపించట్లేదా? చీ చి 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 చి. అవన్నీ ఏదో మెచ్యూరిటీ లేనప్పుడు అన్న మాటలు అవి. అవును. నో నో ఐఎమ్ కంప్లీట్లీ చేంజ్డ్, ఫుల్లీ మెచ్యూర్. నేనే ప్లీజ్. చాలా. అనిత ప్లీజ్ నేనే. అంతగా అనుకుంటున్నారు కదా అండి, ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చుగా. వీడే ఛాన్స్ గురించి అడుగుతున్నాడు అని నీకు తెలుసా? కిరు ఆ అబ్బాయి అడిగినందుకైనా ఒప్పుకోవచ్చు కదండి. ఏంటండి అంత కోపంగా చూస్తున్నారేంటి? ఏదో మొత్తం మావాడి తప్పే అయినట్టు. అసలు విషయం చెప్పకుండా మొదలుపెట్టింది మీరు, అది మీ తప్పు. సరే విషయం తెలిసిన తర్వాత వీడేదో ఫ్రస్ట్రేషన్లో వాగాడు, అది వాడి తప్పు. తప్పుకు తప్పు చెల్లు కదా చెల్లు. అయినా మీరు చెప్పిన వాటి అన్నిటికీ ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు కదా. యా ఐఎమ్ రెడీ. ఏదైనా నాకు ఈ సిద్ధుతో అన్వి ఒక్క నిమిషం, 2 minutes. నువ్వు రావే ఒకసారి. ఏంటి అన్వి, ఒక్కసారి ఆలోచించు. హీ హ్యాస్ అ పాయింట్. సిద్ధు వల్ల రియాక్ట్ అయింది పరిస్థితుల వల్లే. అయినా హీస్ ఆల్వేస్ బిన్ యువర్ ఫస్ట్ చాయిస్. అది సరే కానీ ఆదిత్యను ఓకే అనుకున్నాం కదా. సిద్ధుతో నువ్వు 3 months ట్రావెల్ చేసావు, ఆదిత్యని 3 వారాల్లో ఓకే అన్నావు. ఐ యు షూర్? సిద్ధు అంత కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఈస్ నాట్ నారో మైండెడ్. వచ్చి సారీ చెప్పాడు, విచ్ మీన్స్ హీస్ నాట్ నారో మైండెడ్. ప్రెజెంట్ గురించి మర్చిపో, ఫ్యూచర్ గురించి ఆలోచించు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ బేబీ. దట్స్ ట్రూ. ఓకే సిద్ధు, లెట్స్ గో హెడ్ విత్ ఇట్. రేపు ఎక్కడికి రావాలో నేను కాల్ చేసి చెప్తాను. ఓకే, ఐల్ బి వెయిటింగ్. బాయ్. థ్యాంక్ యూ. సో హ్యాపీ. హలో అన్విత. హాయ్ సిద్ధు, ఇప్పుడు హోటల్కి రాగలవా? ఇప్పుడే రానా? యా, త్వరగా వచ్చాయి. యా యా ఐల్ కమ్ వెరీ వెరీ క్విక్లీ. ఓకే బాయ్. ఇంత స్మార్ట్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావురా? కొంచెం పని ఉందమ్మా. ఏం పని రోయ్? వర్క్ రిలేటెడ్ అమ్మా. పోనీలే, ఇవాళ శ్రావణ శుక్రవారం, మంచి రోజు. మనసులో ఏమైనా కోరికుంటే తప్పకుండా తీరుతుంది. అవునా? ఆ, వాట్ ఎ కోఇన్సిడెన్స్. ఈరోజు కోరుకునే సమయం కాదమ్మా, కోరిక తీరే సమయం. కొంచెం దీవించమ్మా. అభిష్ట కార్యార్థి సిద్ధిరస్తు. థ్యాంక్ యూ. ముసే, ఆ, వాడి పనికి మాలిన అభిష్టాలు తెలియకుండా ఆశీర్వదించకు. మా ఏంటమ్మా ఇది, ఊరికే మూడు దొబ్బిస్తారేంటి అన్నిటికీ? ఆయనకు చెప్పలేమురా. మాకుండవేంటి మూడ్లు? ఆ? ఇదే సిన్సియారిటీ ఆఫీస్ లో చూపించుంటే ఈ పాటికి పెళ్ళయి పిల్లలు పుట్టేవాళ్ళు. ఆ పనిలోనే ఉన్నా నాన్న. ఏమన్నా? హలో రేయ్. హాయ్. హాయ్, సారీ కొంచెం లేట్ అయింది. మీకు టైంతో పని ఏంటి సార్? మ్యామ్కే మీతో పని ఉన్నప్పుడు మీరు రాగానే క్యాబిన్కి పంపించుకున్నారు. ప్లీజ్ గో. ఓ ఓకే. మ్యామ్కి అపాయింట్మెంట్స్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసేయండి. హాయ్ అనిత. హాయ్ సిద్ధు, హాయ్. నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఫార్మాలిటీ స్టార్ట్ చేద్దామా? ఓహో డైరెక్ట్. యా, ఎక్కడికి వెళ్దాం? నాకైతే మీ ఇల్లు అయినా ఓకే. ఇక్కడే చేయొచ్చు. ఇక్కడ అంటే అక్కడ జనాలు ఉన్నారు కదా, ప్రైవసీ. యా ఐ అండర్స్టాండ్. అయితే అక్కడ చేద్దామా? సోఫా మీద? యా, యా ఐల్ సీ యు ఇన్ బిట్. ఓకే. Hey.
ఎలా అన్విత సీసీటీవీ కెమెరా ఉంది అక్కడ. ఉంటే రికార్డ్ అవ్వద్ది. నాకు దాంతో ఏం ప్రాబ్లం లేదు. హ? ఏం మాట్లాడుతున్నావు? వైరల్ అయిపోతాం. వైర్ సిద్ధు, ఇది ఇండియాలో కొత్తగా ఉండొచ్చు, కానీ బయట చాలా కామన్. ఇంత బ్రాడ్ మైండెడ్ ఉన్నావేంటి అన్విత నువ్వు? నేను కొంచెం షై. ఐ గెట్ ఇట్. ఓకే, ఒక పని చేద్దాం. ఆ ప్రొసీజర్ మొత్తం నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూ టేక్ ఓవర్ ఆఫ్టర్ దట్. అదొకేనా? యా. ప్రొసీజర్ నాకు తెలుసులే. ప్రొసీజర్ చింపేస్తాను నేను. సిద్ధు, సిద్ధు, నువ్వు విషయం చాలా తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ప్రెగ్నెంట్ కావాలి అన్నాను, కానీ ఏ ఫిజికల్ ఇంటిమసీ లేకుండా. అబ్బా, టీజింగా? ఫిజికల్గా దగ్గర అవ్వకుండా ప్రెగ్నెంట్ ఎలా అవుతారమ్మా? దానికి ఒక ప్రొసీజర్ ఉంది, IUI. అది డాక్టర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది. వాట్? IUI? డాక్టర్ వై అంటే సూపర్విజన్లో చేస్తే ఫీల్ పోద్దేమో కదా? సిద్ధు, నేను చెప్పేది ఒకసారి విను. ఈ IUI ప్రాసెస్లో నువ్వు స్పర్మ్ డోనర్వి మాత్రమే. నీ స్పర్మ్ని ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేయడం ద్వారా ప్రెగ్నెంట్ అవ్వచ్చు, ఎలాంటి ఫిజికల్ అండ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేకుండా. స్పర్మ్ డోనరా? కొంచెం వాటర్ తాగచ్చా? నీ కాన్సెప్ట్స్ అన్ని చాలా కొత్తగా ఉన్నాయి అన్విత. సో ఇప్పుడు నేను ఒక స్పర్మ్ డోనర్ని. స్పర్మ్ తీసుకొని డాక్టర్ ఇన్సెమినేట్ చేస్తే నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు. ఎగ్జాక్ట్లీ. ఐ నీడ్ యువర్ హెల్ప్ ఇన్ గెటింగ్ ప్రెగ్నెంట్ అంటే ఇదా? ఓకే ఓకే. సో నేను టచ్ కూడా చేయక్కర్లేదు, నువ్వు బేబీ డెలివరీ చేసేస్తావు. కాంటాక్ట్లెస్ డెలివరీ. స్విగ్గీ లాంటిదా? అగ్రిమెంట్ పేపర్స్. అగ్రిమెంటా? అగ్రిమెంట్ కూడా ఉందా? ఓ, లాయర్స్ కూడా ఇన్వాల్వ్డ్. వెరీ నైస్. ఇది IUI లీగల్ డాక్యుమెంట్ స్టేటింగ్ నువ్వు స్పర్మ్ డోనర్గా ఇష్టపడి ఒప్పుకున్నట్టు. ఒక్కసారి డొనేట్ చేసిన తర్వాత ఈ ఇన్ఫర్మేషన్ బయట ఎవరికి చెప్పకూడదు. వన్స్ ఈ ప్రాసెస్ సక్సెస్ఫుల్గా పూర్తయ్యాక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వు లీగల్ పేరెంట్వి కాదు, స్పౌస్వి కాదు, ఫ్రెండ్వి కాదు. నీకు నా పైన కానీ నా బిడ్డ పైన కానీ ఎటువంటి హక్కులు ఉండవు. నువ్వెప్పటికీ నా బిడ్డకి అన్డిస్క్లోజ్డ్ అనానిమస్ డోనర్గా ఉండిపోతా అని ఒప్పుకున్నట్టు. ఒకవేళ ఈ బాండ్ బ్రేక్ చేస్తే నీ పైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. లీగల్ యాక్షన్? నేను కాంటాక్ట్ కూడా చేయకూడదు? నీ బిడ్డ మన బిడ్డ కాదు. సిద్ధు, ఐ టోటలీ అండర్స్టాండ్. నీకు ఎలాంటి డౌట్ కానీ ఇబ్బంది కానీ ఉంటే నువ్వు చేయనక్కర్లేదు. నేను చేస్తాను. ఎందుకో తెలుసా? నీకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా నాదే అయి ఉండాలనిపిస్తుంది. పెళ్లికి ముందే డివోర్స్ పేపర్స్ మీద సంతకం పెడుతున్నట్టుంది అన్విత. అయితే రేపు 10 o'clock ఎక్కడికి రావాలని మెసేజ్ పెడతాను. ఓకే. హలో, నీ టైమింగ్ ఎప్పుడు ఇంతేనా? నన్ను 10కి రమ్మని నువ్వు 10:30కి వచ్చావే. అపాయింట్మెంట్ 10:30కే. నీ టైమింగ్ ఎప్పుడు ఇంతే అని ఓ హాఫ్ అన్ అవర్ ముందే చెప్పాను. పద. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు. ఎందుకు? ఎందుకేంటి? నువ్వు తెలిసి అడుగుతావా తెలుసుకోవాలని అడుగుతావా? నమ్మ లవ్ ఫెయిలియర్ కదా అన్వి. సిద్ధు, ఓవర్ డ్రామాటిక్ అవ్వకు. ఈ ప్రేమ పెళ్ళి అని చెప్పి నన్ను ఇరిటేట్ చేయదు. కమ్. ఇరిటేటా? రాక్షసి.